నా కార్యకర్త సోదరులకు 2014 సంవత్సరం ముందు ఒక గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఎమ్మెల్యే లెటరు, ఎంపీ లెటరు కావాల్సి వచ్చేది. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ కానీ బుక్ చేసుకుంటే సుమారు 3 నెలల తర్వాత వచ్చేది. ఈ లోపల ఈ దళారీ వ్యవస్థ గ్యాస్ కనెక్షన్ని మనకి 1000 రూపాయల గ్యాస్ కానీ మనకి గవర్నమెంట్ ఇస్తుంటే 3000 రూపాయల లెక్కనమ్మక ప్రజల రక్తం పీలుస్తుండేది. ఏమైనా కానీ మాట్లాడితే ఆనాటి యూపీఏ ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లు పోలీస్ సిబ్బందిని పెట్టి పంచే పరిస్థితి ఉండేది. భారత ప్రధానమంత్రిగా గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ మొట్టమొదటిగా ఏ అక్క చెల్లెళ్ళు కూడా అనారోగ్యంతో బాధపడకూడదు, ఏ అక్క చెల్లెళ్ళు కూడా అనారోగ్యం పాలు కాకూడదని చెప్పి రోజు పొయ్యి ఊస్తే ఆ పొగ వల్ల నా అక్క చెల్లెళ్ళు ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, గుండె వ్యాధులు వస్తాయి, ఆస్మా లాంటి వ్యాధులు వస్తాయి, కూలీనాలి చేసుకునే అనేక మంది నా ఆడపడుచులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఉచిత ఉజ్వల గ్యాస్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు నిర్విరామంగా ఏ మహిళకైతే గ్యాస్ లేదు, ఎవరైతే అర్హత పొందుంటారో ప్రతి ఒక్కరికి కులమతాలకు ఖచ్చితంగా, పార్టీలకు ఖచ్చితంగా, పెద్ద గొప్ప లేకుండా ఎవరైతే గ్యాస్ కనెక్షన్ లేకుండా అర్హులై ఉంటారో ప్రతి ఒక్కరికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన ఘనత మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి. ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్లో ₹1 ఖర్చు లేకుండా, ₹1 వెచ్చించకుండా కలర్ జెరాక్స్లు, మీ ఆధారు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, 3 ఫోటోలు మా యొక్క ఎన్డీఏ కూటమి సభ్యులు చేతికిస్తే వాళ్ళు తీసుకుపోయి మనకి గ్యాస్ స్టేషన్స్లో ఇస్తే వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేసిన తర్వాత ఫుల్ సిలిండర్ మీకు ఈరోజు మనం సిలిండర్ ఫుల్ చేయించుకోవాలంటే 1100. అటువంటి ఫుల్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ మీకు ఇస్తున్నారు. స్టవ్ ఇస్తున్నారు, పైప్ ఇస్తున్నారు, రెగ్యులేటర్ ఇస్తున్నారు. వెలిగించుకోవడానికి ట్యాక్చర్తో సహా ₹1 ఖర్చు లేకుండా నిరుపేదలకు, ధనవంతులకే కాదు కూలీనాలి చేసుకునే అక్క చెల్లెళ్ళకు కూడా గ్యాస్ ఉండాలని చెప్పి ఈరోజు ఉచితంగా మీకు గ్యాస్ కనెక్షన్ పంపుతున్నటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మనం ధన్యవాదాలు తెలియజేయాల. ఇప్పుడే కాదు, 2014 నుంచి ఈ రోజు వరకు మేము అనేక వందల కనెక్షన్లు ఇప్పించాం. ఈ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో. అదేవిధంగా ఎన్డీఏ కూటమి సభ్యులు రాష్ట్రం అంతా ఇప్పిస్తున్నారు. మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశం అంతా